అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఎంతో ఉత్కంఠతో చూసినటువంటి బీహార్ ఎలక్షన్స్ ఫైనల్గా మనకి రిజల్ట్స్ వచ్చే టాలీ వచ్చింది. మోడీ 3 రెజీమ్లో మనం అందరం అనుకున్నట్టుగానే చాలా అది విజయ యాత్ర అనే అనుకోవచ్చు మనము. బీహార్లో జరిగినటువంటిది నితీష్ కుమార్ కూడాను తన యొక్క దీనివలన మంచి సీట్లే వాళ్ళు కూడాను సంపాదించారు. ఆల్మోస్ట్ నెక్ టు నెక్, అంటే బిట్వీన్ బీజేపీ అండ్ నితీష్ కుమార్ చూసుకుంటుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా పర్ఫామ్ చేస్తారు అనుకోవచ్చు. ఇంకా కాంగ్రెస్ అయితే అసలు ఇక రాహుల్ గాంధీ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలా వద్దనేటువంటి పెద్ద చెప్పు దెబ్బ కిందే అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే అందరూ ఎవ్రీబడి జుబిలెంట్ ఎనఫ్. సో ఈ బీహార్ ఎలక్షన్స్లో ఈ కూటమి గెలవడానికి ఒక ఫస్ట్ కారణం ఏమిటి అనేది నా లెక్కలో ఏంటంటే వాళ్ళు అక్కడ లేడీస్ టర్న్అవుట్ బాగా అయింది. అండ్ దే మేడ్ ఎ వెరీ గుడ్ ప్రామిస్, 2 lakhs of rupees ఫర్ ఈచ్ ఉమెన్ అనేది నెక్స్ట్ 5 years లోపల ప్రొవైడ్ చేస్తామని. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా వ్యాపారం చేస్తే ఇమీడియట్గా 10,000 రూపాయలు ఇచ్చేటట్టు ఇట్లాంటి ఇన్సెంటివ్స్ వలన ఐ థింక్ లేడీ టర్న్అవుట్ తను వీళ్ళ ఫేవర్లోనే వెళ్ళింది. ఇంకా ఈ అంటే మనము ఈ గాలి అనేది ఎట్లా వెళ్తుందనంటే నేను విశ్లేషణ బీహార్లో గెలుపు గురించి మాట్లాడుకోలేదు. నెక్స్ట్ ఈజ్ మమతా బెనర్జీ. ఇది మొత్తము వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళి అక్కడ కూడా ఇదే విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తారనేటువంటి ఆశాభావాన్ని విశదీకరించారు. ఈ వెరీ గుడ్ టర్న్అవుట్, ఓటర్ టర్న్అవుట్ పెరిగింది, వీళ్ళ టాలీ కూడా బాగా పెరిగింది. సో ఇప్పుడు మరి నితీష్ కుమార్ బీజేపీ మధ్య ఎట్లా ఉంటుంది అదొక ఇది. ఇన్నాళ్ళు కష్టపడి ఏదో పెద్ద స్ట్రాటజిక్ లీడరు అందరినీ గెలిపించాడు అనేటువంటి అడ్వైజర్ ఉన్నాడు కదా, అతనికి ఐ థింక్ 4 సీట్లు కూడా వచ్చాయో లేదో. సో అట్లాగా మరి బీహార్లో చూస్తే చాలా ఆనందంగా ఉంది. కానీ ఒకటి ఏంటంటే బీహార్లో నేను కూడా వెళ్ళి చూశాను. అక్కడ ఎకనమిక్ డెవలప్మెంట్ ఫిలిప్ అనేది మనం గయా ఈ ఏరియాస్ అన్నీ చూస్తే ఇంకా పాతపడిపోయినట్టే ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ఉండే అంటే లీడర్స్ బూర్జువాతనము, వాళ్ళ కంట్రోలు ఇది అది అంత. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏదంటే చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఎనీ వర్కర్స్ని చూస్తే బీహారీసు, అస్సామీసు, బెంగాలీసు ఇక్కడికి వచ్చి మరి చిన్న చిన్న వర్క్స్ అవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. సో బీహార్ ఎలక్షన్స్ ఏ విధమైన మార్పు మనకి ఈ బీజేపీ ఉమ్మడి పాలనకి కేంద్రంలోనూ వచ్చే రాష్ట్రాల్లోనూ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాని మీద మీ యొక్క స్పందన. మొట్టమొదట నేను బీహార్ ఎలక్షన్స్ని ఎట్లా వ్యూ చేస్తానంటే, సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ ప్రభుత్వానికి 3 ఏళ్ళు స్టెబిలిటీని ఇచ్చేసింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, వాళ్ళకు వచ్చినటువంటి రిజల్టు డిసప్పాయింట్గా ఉంది. వాళ్ళు అనుకున్నారు ఈజీగా ఫుల్ మెజారిటీ క్రాస్ అయిపోయి 300 ఉంటాం అనుకున్నారు. బట్ సడన్లీ దే ఫెల్ షార్ట్ ఆఫ్ మెజారిటీ. వీటన్నిటి మీద ఆధారపడాల్సి వచ్చింది. నితీష్ కుమార్ మీద, చంద్రబాబు నాయుడు గారి కింద వీళ్ళందరి సహాయంతోనే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి ఏ ఒక్క ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయినా వీళ్ళు తోకాడిచ్చుండేవాళ్ళు. తోకాడించడం అంటే అట్లా కాదు, జస్ట్ దాన్ని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ను వీళ్ళు ఆడుకొని ఉండేవాళ్ళు, బేసిక్గా ఆడుకొని ఉండేవాళ్ళు. లక్కీ ఏంటంటే 1 by 1 అన్ని స్టేట్ ఎలక్షన్స్ను గెలుస్తూ వచ్చింది. హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఇప్పుడు బీహార్ కూడా గెలిచారు. దీంతో ఏమైపోయింది, సిమెంట్ అయిపోయింది. ఇది బీజేపీ యాజ్ ఏ స్ట్రాంగ్ ఫోర్స్ అక్రాస్ ది కంట్రీ. ఆ 24లో పూర్తి మెజార్టీ రాకపోయినా స్ట్రాంగ్ ఫోర్స్ కింద సిమెంట్. ఇప్పుడు ఇంకా మిగిలిన 3 ఏళ్ళు వీళ్ళెవరు తోకాడిచ్చరు.
అనవసరంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయరు, అన్జ్యూ ప్రెషర్ పెట్టరు. సో ఫ్రీగా ఇక 3 ఏళ్ళు వీళ్ళు ఫుల్ మెజారిటీ ఉన్నట్టే వాళ్ళ పరిపాలన కొనసాగించుకోవచ్చు. అది దేశానికి మేలు కూడా. సో అదొక పెద్ద ప్లస్ పాయింట్ ఈ ఎలక్షన్ ద్వారా అనేది నా మెయిన్ ఇష్యూ. రెండోది, ఈ ఎన్టీఏ గెలిచే అవకాశాలు మొదటి నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఏ ఏం చేశారు, బీజేపీ వాళ్ళు ఒక బ్రాడ్ అలయన్స్ను ఏర్పాటు చేసుకున్నారు. బ్రాడ్ అలయన్స్ ఆఫ్ ఫార్వర్డ్ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాసెస్, దళిత్స్, మహాదళిత్స్ అందరినీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. అందరినీ అకామిడేట్ చేసుకుంటూ అందరికీ లిబరల్గా కూడా సీట్లు ఇచ్చారు. లైక్ చిరాగ్ పాస్వాన్కి 25 సీట్లు అంటే మోర్ దాన్ హీస్ ఎంటైటిల్మెంట్. బట్ అన్ని కాన్స్టిట్యున్సీస్లో దే ప్లే క్రూషల్ రోల్ ఇన్ గెటింగ్ ఇట్ ఎలక్టెడ్. ఇక రెండోది, కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి చాలా నేరో బేస్తో పోయినారు. వాళ్ళు అనుకున్నారు యాదవ్ ముస్లిం కాంబినేషన్ మేము గెలిచేస్తాం. బీజేపీ అటు ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా ముస్లిం ఓట్లన్నీ మోబడిపోతాయి. మొదటి నుంచి ఆర్జేడీ ఈజ్ నోన్ యాజ్ యాదవ్ పార్టీ కాబట్టి యాదవ్ ఓట్లన్నీ పడిపోతాయి. సో మేము దాంతో గెలిచిపోతాం. 2 స్ట్రాంగ్ కమ్యూనిటీస్ ఇక్కడ బీహార్లోనే భావంతో వీళ్ళు ముందుకు పోయినారు. ముస్లిమ్స్ కొంత డిసిల్యూషన్డ్గా ఉన్నారు ఆర్జేడీతో. ఎందుకు, ఎన్ బ్లాక్గా ముస్లిం ఓట్ తీసుకుంటూ ఉన్నది, ముస్లింలకు రిప్రజెంటేషన్ ఇవ్వటం లేదు, ముస్లిం వెల్ఫేర్ గురించి పట్టించుకోవటం లేదు. అది అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అసదుద్దీన్ అవైసీ. తీసుకొని తన పార్టీని పెట్టి సబ్స్టాన్షియల్గా చీల్చగలిగాడు. అందుకని ఆల్మోస్ట్ ఆల్ చాలా కాన్స్టిట్యున్సీలో 40% వరకు ఓటింగ్ ముస్లిమ్స్ ఉన్నది. సీమాంచల్ ఏరియాలో ముస్లిమ్స్ చాలా స్ట్రాంగ్. అక్కడ కూడా ఎన్డీఏ స్వీప్ చేసేసింది. ఆఫ్కోర్స్ వాడికి అసదుద్దీన్ ఓవైసీకి 5 వచ్చాయి, బట్ స్వీప్ మాత్రం వీళ్ళు చేసేసారు. మహాగఠబంధన్ రాలేకపోయింది. సో ఈ బ్రాడ్ కోయలీషన్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇంట్రెస్ట్ను మేనేజ్ చేయటం ఒకటి, వాళ్ళకున్న ఆ చిన్న కాంబినేషన్ కూడా సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవటం ఒకటి. ఆఫ్కోర్స్ మీరు చెప్పినట్టు ఇచ్చిన కొన్ని ఫ్రీబీస్ ప్రామిసెస్ ఇవన్నీ కూడా ఇన్నాళ్ళు 20 ఏళ్ల నుంచి నితీష్ కుమార్ అధికారంలో ఉండి పాలిస్తూ ఉన్నా కానీ గెలవటానికి ఉపయోగపడ్డాయి. నితీష్ కుమార్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చు అనుకున్నారు కానీ అది కూడా పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇంకోటి, ఎంత మంచి రిజల్ట్ ఇచ్చారంటే ఇప్పుడు నితీష్ కుమార్ వీళ్ళను వదిలిపోయే పరిస్థితి కూడా లేదు. వదిలి ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసినా కానీ ఫుల్ మెజారిటీ రావట్లేదు. సో ఈ స్టక్ విత్ బీజేపీ ఫర్ ది నెక్స్ట్ 5 years. ఇంకా ఏమి ఆటలు ఆడటానికి అవకాశం పెద్దగా అతనికి లేదు. రెండోది, అతనికి ఇంకో గుడ్ థింగ్ అబౌట్ ఆయన పార్టీది ఏంటంటే వారసత్వం లేదు కాబట్టి ఆ పార్టీని వారసత్వంతో ముందుకు తీసుకుపోయేవాడు అక్కడ ఎవడు లేడు. లైక్ ఈ తేజస్వి యాదవనో ఇంకో యాదవనో అట్లా పరిస్థితి అక్కడ లేదు. సో అదొకటి అడ్వాంటేజ్ బీజేపీకి అవుతుంది ఎప్పటికైనా కానీ. అండ్ హీస్ ఓల్డ్, హెల్త్ కూడా అంత ఇదిగా ఉన్నట్లేదు. సో ఇవన్నీ బీజేపీకి లాంగ్ రన్లో బీహార్లో కలిసి వచ్చేటటువంటి అడ్వాంటేజెస్. తప్పకుండా కొన్ని బోగస్ ఓట్స్, ఈ ఇమిగ్రెంట్స్ వచ్చినటువంటి ఓట్స్ని తీసేయటం దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. ఎస్పెషలీ సీమాంచల్ ఏరియాలో వేర్ లాట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ బంగ్లాదేశ్ నుంచి జరుగుతూ ఉన్నది. దీనిని తీసుకొని రేపు బంగాల్లో కూడా దాన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయొచ్చు, కాన్సన్ట్రేటెడ్గా టేకప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది, టైం ఉన్నది. బెంగాల్ అసలు యాక్చువల్గా అది పెద్ద ప్రాబ్లం కాబట్టి జాతీయంగా కూడా దానికి పెద్ద అబ్జెక్షన్ రాదు. అందుకని చాలా గట్టిగా చెప్పారు, ఒకవేళ కనుక ఆమె దీనిని ఏమైనా అబ్జెక్ట్ చేసి ఇది చేస్తే ప్రెసిడెంట్ రూల్ పెట్టైనా కానీ దీన్ని చేసేస్తామన్న క్లారిటీతో మాత్రం బీజేపీ ఉన్నది. దట్స్ ఏ వెరీ వెరీ గుడ్ సైన్. బట్ ఫ్రమ్ హియర్ ప్రభుత్వం ఎట్లా రన్ చేస్తారనే దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ట్రూ ఉత్తరప్రదేశ్, బీహారు, ఈ బీమారు స్టేట్స్ ప్రోగ్రెస్ సరిగ్గా లేదు, సోషల్ ఇండికేటర్స్ సరిగ్గా లేవు. ఈ 20 ఏళ్ల పాలనలో కూడా నితీష్ వాటి మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు.
ఇప్పటికైనా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి, ఇప్పుడు బేసిక్గా మైగ్రెంట్ లేబర్ ఎక్కువ అయిపోతున్నారు, వాళ్ళకు కనుక అక్కడ ఉపాధి ఇచ్చే పరిస్థితి కనుక ఏర్పాటు చేయగలిగితే తప్పకుండా ఇంకా బీజేపీని కొట్టే పరిస్థితి ఉండదు. ప్రస్తుతానికి నితీష్నే చేస్తారంటున్నారు. బట్ ఇప్పుడున్న ఈ కాంబినేషన్లో 1-2 సంవత్సరాల్లో బీజేపీ ఫేస్ని తీసుకొచ్చి ముందు పెట్టినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. గుడ్, ఇట్స్ ఏ గుడ్ రిక్వైర్డ్ మ్యాండేట్, సరిగ్గా వచ్చింది. దీని ఎఫెక్ట్ తప్పకుండా పాజిటివ్గా. మనం చేసిన వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్లో రాహుల్ గాంధీ ఓ పెద్ద ఎత్తున ఓటు చోరీ ఓట్స్ అని చెప్పేసి వచ్చేస్తే దాని ఇంపాక్ట్ అసలు ఏమీ కనబడలేదు. ఎలిగేషన్స్ అన్నీ చాలా వెరీ రాంగ్ ఎలిగేషన్స్ అని మనకి దీన్ని బట్టి మనకు ప్రూవ్ అవుతోంది. అది కాంగ్రెస్కి నేషనల్ పాలిటిక్స్లో దిక్కు ఉంటుందా లేదనేటువంటి ప్రశ్న కూడా మనకి ఉదయిస్తుంది. ఎందుకంటే రీజనల్ పార్టీస్ యొక్క ఎక్కడ చూసుకున్నా వాటి హవాతో బీజేపీ ముందరకు వెళ్తోంది. సో ఇది ఒక పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. మరి మీరు అన్నట్టు పాలన అనేది ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా ముందర చూసుకుని బీహార్ ఓవరాల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది ది థింగ్. అండ్ రాబోయేది మనకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, దాని గురించి ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ బీజేపీ చేస్తున్నది చూసుకో. నమస్కారం. 10 minutes. 11 సార్.